శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. సో ఈరోజు మనము నోయింగ్ అవర్ నంబర్స్లో ఇంట్రడక్షన్ చూస్తాము. సో నంబర్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే విచ్ ఈస్ బిగ్గర్ విచ్ ఈస్ లెస్సర్ అని చూస్తాం. ఫస్ట్ ఇక్కడ 78, 87 ఇదే. విచ్ ఈస్ అ గ్రేటర్ నెంబర్? 87 ఈస్ ద గ్రేటర్ నెంబర్. 89, 18 విచ్ ఈస్ అ గ్రేటర్ నెంబర్? 89. 672, 61 విచ్ ఈస్ అ గ్రేటర్ నెంబర్? 672. సో మనము ఇక్కడ బిగ్గర్ ఏది స్మాలర్ ఏది అని ఎలా చెప్తున్నాము? బై నోయింగ్ దట్ ప్లేస్ వాల్యూ. టూ డిజిట్స్ అయితే ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పగలుగుతాము. కానీ పెద్ద నెంబర్ ఇక్కడ 672, 61 అని ఉంది. సో 672, 61లో పెద్దది ఏది అంటే ఇది 3 డిజిట్స్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉంది. సో 3 డిజిట్స్ ఆ నెంబర్ అనేది ఆబ్వియస్లీ బిగ్గర్ అనేసి చెప్తాం. సో మనము ఫస్ట్ విచ్ ఈస్ బిగ్గర్ విచ్ ఈస్ స్మాలర్ అని తెలుసుకోవాలి అని అంటే ప్లేస్ వాల్యూ అనేది మనకి తెలియాలి. ఇక్కడ చిన్న వాల్యూస్ ఇస్తే తెలిసే ఈజీగా చెప్పేస్తాం. అదే 8 డిజిట్స్ నెంబర్ 9 డిజిట్ నెంబర్ ఇచ్చి విచ్ ఈస్ బిగ్గర్ విచ్ ఈస్ స్మాలర్ అంటే మనం ఎలా తెలుసుకుంటాం? బేస్డ్ ఆన్ ద ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అనేది 2 సిస్టమ్స్ మనం నేర్చుకోవాలి. ఒకటి ఇండియన్ సిస్టమ్, ఇంకొకటి ఇంటర్నేషనల్ సిస్టమ్. సో 2 సిస్టమ్స్ చాలా ఇంపార్టెంటు. సో మనం ఎలా నేర్చుకోవచ్చు? ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ అనేది నేర్చుకుందాం. ఇండియన్ సిస్టంలో ఎలా స్టార్ట్ అవుతుంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crore. సో ఇది ఇండియన్ సిస్టమ్. సపోజ్ నెంబర్ రాసినాము అంటే 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలా రాసాము. సో నేను అడుగుతాను, సో 5 అనేది ఏ ప్లేస్లో ఉంది అంటే 10,000. 7 అనేది ఏ ప్లేస్లో ఉంది అని అంటే 10 lakhs ప్లేస్. సో 4 అనేది ఏ ప్లేస్లో ఉంది? థౌజండ్స్ ప్లేస్. దిస్ ఈజ్ ద ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్స్లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ 10,000, 10,000 అయినాక ల్యాక్, 10 lakh, క్రోర్, 10 crore. ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ సిస్టమ్ చూద్దాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ అబ్జర్వ్ చేయండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 10,000 వరకు సేమ్ ఉంటుంది. ఇండియన్ సిస్టము ఇంటర్నేషనల్ సిస్టమ్ 10,000 వరకు ఉంటుంది. 1000 సిస్టమ్ అయినాక 100,000. ఇదేంటిది? 10,000. ఇది 100,000. 10,000, 100,000s, 10,000s, హండ్రెడ్స్, థౌజండ్స్. నెక్స్ట్ వచ్చేదే మిలియన్. 10 million, 100 million. సో ఇది 10,000. ఇది 100,000. థౌజండ్స్ అయినాక 10,000 వస్తుంది. దాని తర్వాత 100,000 అనేది వస్తుంది. ఇది మిలియన్. ఇది 10 million. దిస్ వన్ ఈజ్ 100 million. మనము ఇండియన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ కంపేర్ చేస్తే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్, 1 lakh. ఇక్కడ 1 lakh ఈజ్ ఈక్వల్స్ టు 100,000. 1 lakh ఈజ్ ఈక్వల్స్ టు 100,000. 10 lakhs. 10 lakhsకి యాదికి ఈక్వల్ అవుతుంది? 10 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 1 million. 10 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 1 million. క్రోర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 crore ఈజ్ ఈక్వల్స్ టు 10 million. 1 crore ఈజ్ ఈక్వల్స్ టు 10 million. 10 crores ఈజ్ ఈక్వల్స్ టు 100 million. ఇక్కడ ఇప్పుడు మనము రాస్తాం. సో 1 million ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs. ఇది ఇంపార్టెంట్. సో 1 crore ఈజ్ ఈక్వల్స్ టు 1 crore ఈజ్ ఈక్వల్స్ టు 1 crore ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ 1 crore ఉంది. 1 crore దేనికి ఈక్వల్ అవుతుంది? 10
మిలియన్. ఓకేనా. నెక్స్ట్ మనము కామాస్ ఎలా విడాలి, కామాస్ ఇండియన్ సిస్టంలో ఎలా విడాలి, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా పెట్టాలి అనేది చూద్దాం. మనం ఇక్కడ ఇండియన్ సిస్టమ్ రాసుకున్నాం. కామాస్ ఎలా పెట్టాలి అని అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakh, 10 lakh, crore, 10 crore. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ వరకు ఒక కామా పెట్టాలి. తర్వాత అంటే ఇదంతా ఒక గ్రూప్ అని అనమాట. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఒక గ్రూపు, థౌజండ్స్ ఒక గ్రూపు, 10,000 ఒక గ్రూపు, ల్యాక్, 10 lakh ఒక గ్రూపు. సో ఫస్ట్ 3 వస్తాయి. ఫస్ట్ 3 నెంబర్స్ అయినాక కామా వస్తుంది. తర్వాత 2 నెంబర్స్ అయినాకనే కామా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎలా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000, మిలియన్, 10 million, 100 million. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ దగ్గర కామా వస్తుంది. సేమ్ ఇండియన్ సిస్టంలో ఎలా ఉంటుందో ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అయినాక కామా వస్తుంది. తర్వాత థౌజండ్స్, 10,000s, 100,000 కామా, ఈ 3 అయినాక కామా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, 1000s, 10,000, 100,000 ఈ 3 ఒక గ్రూపు అనేసి. తర్వాత మిలియన్, 10 million, 100 million ఇది 3 ఒక గ్రూపు అనేసి. సో ఇండియన్ సిస్టంలో ఎలా వస్తుంది, గ్రూపు ఫస్ట్ 3 వస్తుంది, ఇక్కడ కూడా 3 వస్తుంది. ఇక్కడ ఇండియన్ సిస్టంలో ఇక్కడ 2 వస్తే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ మళ్ళీ 2 వస్తుంది, లాస్ట్లోనూ 2 వస్తుంది. ఫస్ట్ మాత్రం 3 వచ్చి అన్నీ ఇంక 2 వస్తాయి. ఇక్కడ 3 ఇది 3 అన్నీ 3నే వస్తుంది. సో ఫస్ట్ మాత్రం 3 ఉంటుంది గ్రూప్. ఓకేనా. ఎందుకంటే ఈ గ్రూప్ ఏం చెప్తుందంటే ఇదంతా ఒక సంబంధించినట్టు. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఒక గ్రూపు, థౌజండ్స్, 10,000s, 100,000s ఒక గ్రూపు, మిలియన్, 10 million, 100 million ఒక గ్రూపు అని చెప్తుండేది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నంబర్ నేమ్స్. ఇండియన్ సిస్టంలో ఒకలాగా నేమ్ చేస్తాం, ఇంటర్నేషనల్లో ఒకలాగా నేమ్ చేస్తాం. సో ఇండియన్ సిస్టమ్స్లో ఫస్ట్ మనం చెప్పాలి అని అంటే మనకేం తెలుసు, ఫస్ట్ ప్లేస్ ఏంటి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ కామా వచ్చేస్తుంది. తర్వాత థౌజండ్స్, 10,000s ఇది కామా వచ్చేస్తుంది. నెక్స్ట్ ల్యాక్స్, 10 lakhs కామా వచ్చేస్తుంది కదా. ల్యాక్స్, 10 lakhs అయినాక కామా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పైన ఇదేంటి, ఇది 10 lakhs, 10 lakhs అయినాక ఇది క్రోర్స్. సో ఇప్పుడు మనం ఇది ఎలా నేమ్ చేస్తాము, 8 crores, 75 lakhs, 95,762 ఎలా, 8 ఉంది కదా. సో 8 ఏ ప్లేస్లో ఉంది, క్రోర్స్. ఇలా నుంచి రావాలి నేమ్ చేసేటప్పుడు ఎప్పుడు మనము ఈ స్టార్టింగ్ హయ్యెస్ట్ ప్లేస్ నుంచి రావాలి. సో 8 crores, 75 lakhs. నెక్స్ట్ ఇక్కడ థౌజండ్స్లో ఏముంది, 95,000 ఇదేంటి 762. ఏం నెంబర్ రాసుకున్నానో అదే రాసుకున్నాను. ఇదేంటి, ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్ కామా. నెక్స్ట్ థౌజండ్స్, 10,000s, 100,000 ఇక్కడ కామా. నెక్స్ట్ ఏంటి, 100,000 అయినాక మిలియన్, 10 million. అర్థమైందా. సో ఇప్పుడు మిలియన్స్ హయ్యెస్ట్ ప్లేస్ నుంచి రావాలని చెప్పినాను కదా. ఏ సిస్టమ్ అయినా కానీ మనం హయ్యెస్ట్ నేమ్ నుంచే రావాలి. సో ఇక్కడ హయ్యెస్ట్ ప్లేస్ ఏది ఉంది, 10 million. సో ఏమిది, 87 million. 87 million ఇది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. సో 595,000,
762. ఓకేనా, అర్థమైందా? సో ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇండియన్ సిస్టంలో మనం నేమింగ్ ఎలా చేయాలి అనేది చూసాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే గ్రేటర్ అండ్ స్మాలర్. సో మనం ఏ నెంబర్ గ్రేటర్ ఉంది, ఏ నెంబర్ స్మాలర్ ఉంది అని ఎలా తెలుసుకుంటాము అనేది ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటుంటుంది అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, గ్రేటర్ అండ్ స్మాలర్ ఎలా కనుక్కోవాలి అని. సో మన క్వశ్చన్ ఎలా ఇస్తారు, క్వశ్చన్లో ఎన్ని ప్లేసెస్ నెంబర్స్ ఉంది అని చూడాలి. ఇక్కడ 4 డిజిట్సే ఉంది, ఇక్కడ 4 డిజిట్సే ఉంది, అంటే సేమ్ నెంబర్ హైయెస్ట్ ప్లేస్ ఏది ఉంది, థౌజండ్స్ ఉంది. సో 1000 ఉంది. నెక్స్ట్ మనము హైయెస్ట్ ప్లేస్ ఏముంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 2 సేము. సో 8. హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది. సో నెక్స్ట్ ప్లేస్ మనం ఏం చూడాలి, 1000 100 సేమ్ ఉంది. సో 2 ఒకటే. నెక్స్ట్ మనము టెన్స్ చూడాలి. టెన్స్లో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో టెన్స్లో ఇక్కడ 7 ఉంది, 8 ఉంది. 7 పెద్దదా, 8 పెద్దదా? 8 పెద్దది. సో ఆబ్వియస్లీ ఈ నెంబర్ దిస్ ఈజ్ వన్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. సో 2 థౌజండ్స్ ప్లేస్లో ఉంది, సేమ్ నెంబర్ సేమ్ ప్లేసెస్లో ఉంది. ఇక్కడ థౌజండ్స్ ఉంది, ఇక్కడ కూడా థౌజండ్స్ ఉంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ హైయెస్ట్ ప్లేస్ అంటే లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఏముంది, 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఆబ్వియస్లీ మనకి ఏం తెలుసు, 4 పెద్దదా 3 పెద్దదా? 4 పెద్దది. సో ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం, ఇది పెట్టేస్తాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. 4 both are in thousands place. We have to check from the left hand side from. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 2 సేమ్ ప్లేసెస్. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. 2 both are in the same places. నెక్స్ట్ ప్లేస్ ఏది ఉంది, 7. ఇక్కడ ఏముంది, 8. సో 7 పెద్దదా 8 పెద్దదా ಅಂದರೆ 8 పెద్దది. సో మనము ఇది పెట్టేస్తాము.